రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఇక కిలో వైట్ బీన్స్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 50 నుండి 60 రూపాయలు 65 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. ఇక పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 32 33 రూపాయలు. సన్ను చిక్కుడ కిలో 25 నుండి 30-32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 40 నుండి 55 రూపాయలు. బీట్రూట్ 40 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పాల్యం వంకాయ కిలో 25 నుండి 35 రూపాయలు. ఉజాల వంకాయ కిలో 15 నుండి 25-26 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక లలిత వంకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 20-22 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక కాకరకాయ విషయానికి వస్తే ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 50 రూపాయలు 40 నుండి 50 రూపాయలు. పన్నీర్ కాకర కిలో 40 నుండి 47 50 రూపాయలు. బాక్స్ ఐటమ్ ఉంటే 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిరపకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 55 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగేది. ఇకపోతే మనకు క్యాప్సికమ్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 20 నుండి 35 రూపాయలు. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గోరు చిక్కుడ టాప్ నెంబర్ 1 క్వాలిటీ 30 నుండి 35 రూపాయలు. అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు కిలో 35 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ 25 నుండి 35 రూపాయలు. అలసంద కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 40 రూపాయలు. బీరకాయ కిలో 25 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు. చోచో కిలో 20 రూపాయల దాకా 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సాంబార్ దోసకాయ కిలో 10 నుండి 12 రూపాయలు. ఇక తినే దోసకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక నాటి ఎర్రగడ్డలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 రూపాయలు. హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే 10 కట్టల నాటి కొత్తిమీర టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలు. ఇక 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 20 నుండి 22-23 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక కోస్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ 400 నుండి 700 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 220 నుండి 250 రూపాయలు పలికింది. ఇక 11 పీసుల 11 పీసులు వచ్చేసి ఐటమ్ వచ్చేసి కాలీఫ్లవర్ 11 పీసుల ఐటమ్ వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి 300 నుండి 450 రూపాయలు పలికింది. ఇక 25 కేజీల హైబ్రిడ్ టమాటో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 500 రూపాయల దాకా 350 నుండి 500 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 40 నుండి 45-50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి బెంగళూరు ముల్లంగి వచ్చేసి కర్ణాటక ముల్లంగి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 18 నుండి 20 రూపాయలు. ఆంధ్ర ముల్లంగి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 10 నుండి 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పచ్చిమిరపకాయలు కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 50 నుండి 62-63 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 నుండి ఉదయం 5-6 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా అర్థం చేసుకొని కోరుతున్నాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.